ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ వాక్యం వింటున్న మీ అందరికీ కూడా వందనాలు. ఈ దినమున ఉదయం నుంచి కూడా నేను అనేక రకాల పోస్టులు చూస్తూ ఉన్నాను. ఈరోజు నేను ఈ ప్రసంగిస్తున్న రోజు ఫిబ్రవరి 14 ప్రేమికుల దినోత్సవం అని కొంతమంది స్టేటస్లు పెడతా ఉన్నారు. బ్లాక్ డే అని కొంతమంది స్టేటస్లు పెడతా ఉన్నారు. పుల్వామా అటాక్లో 40 కంటే ఎక్కువగా మన సైనికులు హతమవడం వలన దీన్ని బ్లాక్ డే అంటూ ఉన్నారు. ఈ రెండు పోస్టుల్లో కూడా నాకు కనిపించేది ఏంటంటే అమితమైన ప్రేమ. ప్రేమికుల మీద అంటే ఒక స్త్రీ మీద పురుషునికి, పురుషుని మీద స్త్రీకి ప్రేమ, దేశంలో ఉన్న సైనికుల మీద అధికంగా వారు చూపిస్తున్న ప్రేమ మనకు కనపడుతూ ఉంది. ప్రేమికుల ఎడల ప్రేమ కలిగిన వారు చక్కని గ్రీటింగ్స్ ఇస్తూ, మెసేజ్లు చేస్తూ, వారిని బయటికి తీసుకెళ్ళి ప్రపోజ్ చేస్తూ సంతోషంగా వారి ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నారు. అద్భుతమైన బహుమానాలు కూడా వారికి అందిస్తూ ఉన్నారు. ఇక పుల్వామా దాడిలో పాకిస్తానీ టెర్రరిస్టుల చేతుల్లో హతమైన సైనికులను గౌరవిస్తూ, వారి మీద ప్రేమను చూపిస్తూ అనేక రకాల స్టేటస్లు పెడుతూ ఈ ప్రేమికుల దినోత్సవాన్ని కూడా దూరంగా పెట్టిన ప్రజలు అనేక మంది ఉంటూ ఉన్నారు. ఈ ప్రేమలన్నీ చూసిన తర్వాత నాకు అనిపించింది, వీరికి దేవుని మీద కూడా ప్రేమ ఉంటే బాగుంటుంది అని. వారికి దేవుని మీద అమితమైన ప్రేమ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది అని నాకు అనిపించింది. ఉజ్జీవింపబడిన ఆత్మలు అనే ఈ యొక్క వాట్సాప్ గ్రూప్లో ఉంటున్న మీకు కూడా అనిపించుంటుంది, ప్రతి ఒక్కరూ దేవుని ప్రేమించాలని. దేవుడు మనల్ని అధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు ప్రేమస్వరూపి అన్నాడు. దేవుడు తన ప్రేమను యేసుక్రీస్తు రూపంలో మనకు పంపించాడు. అయితే మనము దేవుని మీద ప్రేమను ఎలా చూపించాలి, దేవుని మీద ప్రేమ ఎక్కడ ఉండాలి అనే ఆలోచన చేసినట్లయితే దేవుని మీద ప్రేమ మన హృదయంలో ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుకుంటే, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నీవు దేవుణ్ణి ప్రేమించాలి అని అనుకున్నప్పుడు అది నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ప్రేమించాలి. నీ ప్రేమంతా కూడా నీ హృదయంలో ఉండాలి అనే మాట ఇక్కడ విశదీకరిస్తూ ఉన్నాడు. ఆత్మ, శక్తి, హృదయం ఇవన్నీ కూడా మనలో ఉండేవే. ఈ మనలో ఉన్న సమస్తమైన మన హృదయం అంతా కూడా దేవుని మీద ప్రేమ ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. అనేక సార్లు మనము దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని చెప్తా ఉంటాం. అనేక సార్లు దేవుడు అంటే నాకు అమితమైన ప్రేమ అని చెప్తా ఉంటాం. అనేకులు ఈరోజు వ్యాలంటైన్స్ డే చేసుకుంటూ లవర్స్కి ప్రేమ వర్తమానాలు పంపిస్తే, అనేక మంది క్రైస్తవులు మాత్రం దేవుణ్ణి అధికంగా ప్రేమించాలని వాక్యాలు పంపిస్తూ ఉన్నారు. దేవుని మీద వారి ప్రేమను చూపిస్తూ ఉన్నారు. అయితే అనేక సార్లు ఈ ప్రేమ డైల్యూట్ అవుతూ ఉంటుంది. ఈ ప్రేమ వేరొక వాటి మీద కూడా వెళ్తూ ఉంటుంది. ఆదిమ సంఘంలో అననీయ, సప్పీరా అనే ఒక జంట ఉన్నారు. అననీయ, సప్పీరా దేవుని మీద ప్రేమ కలిగిన వారు, సంఘంలో చేర్చబడిన వారు. అనేకులు వారి స్థలాలను, పొలాలను అమ్మి శిష్యుల పాదాల యొద్దకు తీసుకుని వస్తుంటే, మేము కూడా ఆ రీతిగా ఉండాలని వారి స్థలం అమ్మి దేవునికి అర్పించాలని తీసుకుని వచ్చి కొంత దాచుకునగా అననీయ అలాగే సప్పీరా కూడా చనిపోయినట్లుగా మనం చూస్తాం. దేవుని మీద ప్రేమ లేదా వారికి అంటే, ప్రేమ ఉన్నది కానీ హృదయమంతా లేదు. వారికి దేవుని అంటే చాలా ఇష్టం ఉన్నది, దేవుని పనులు అంటే చాలా ఇష్టం ఉన్నది. వారి ఆస్తిని అమ్మేసి కూడా దేవుని దగ్గరికి తేవడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అది కంప్లీట్గా లేదు, అది పూర్ణమవ్వలేదు. పూర్ణము అంటే కంప్లీట్, హోల్ హార్ట్గా, హోల్ స్పిరిట్, హోల్ పవర్. సో దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు సంపూర్ణమైన, పూర్ణమైన హృదయముతో, పూర్ణమైన ఆత్మతో, పూర్ణమైన శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను అనే మాటను మనము జ్ఞాపకం పెట్టుకుంటాం. అననీయ, సప్పీరాకి ప్రేమ ఉంది, కానీ ఆ ప్రేమ సరిపోలేదు. ఆ ప్రేమ పక్కన వాటి మీద కూడా వారు పెంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ నేను మాట్లాడుతున్న అంశము దేవుని మీద ప్రేమ మన హృదయాల్లో ఉండాలి. అలాగే దేవుని మీద మన ప్రేమ మన ఇంటిలో ఉండాలి.
ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుంటే, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును, త్రోవను నడుచున్నప్పుడు, పండుకున్నప్పుడు లేచినట్లు వాటి గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకునవలను. అవి నీ కన్నుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌల మీదను వాటిని వ్రాయవలను. అనేకమైన సందర్భాల్లో మనము దేవుని ప్రేమను సరిగా వ్యక్తపరచలేము. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, మన ఇంటిని ఎవరైనా దాటుచూ ఉన్నప్పుడు, ఇది క్రైస్తవుల గృహమా కాదా అని చెప్పడానికి కొన్ని సింబల్స్ అనేవి మన ఇంటి మీద మనము పెట్టుకొనవలసిన అవసరం ఉంటుంది. అది మా సంఘము అనేక రకాల సింబల్స్ని వారు ఉపయోగించేవారు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే చేపలను ఇంటి పైన ఉంచుకుంటూ ఉండేవారు సింబల్గా, సిలువను సింబల్గా వారు ఉంచుకుంటూ ఉండేవారు. ఇలా అనేకమైన సింబల్స్ని వారి గృహాల మీద ఉంచుకుంటూ ఉండేవారు. ఎందుకనంటే వారి ప్రేమ, దేవుని మీద వారికి ఉన్న ప్రేమ ఇంటిలో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా మీ యొక్క ఇంటిని సందర్శించినప్పుడు, మీ ఇంటిలోనికి వచ్చినప్పుడు అనేకమైన లోకానుసారమైన వజ్రాలు, అనేక లోకానుసారమైన వైడూర్యాలు, బంగారాలు, మంచి డబుల్ కట్ మంచాలు, ఇవి మాత్రమే కాకుండా క్రీస్తును గురించిన సువాసన కూడా, దేవుని మీద ఎంత ప్రేమ ఉందో అది కూడా మీరు చూపించవలసిన అవసరత ఎంతైనా ఉంది. మన ఇంటిలో దేవుని వాక్యాలతో రాయబడిన పటాలు, దేవుని వాక్యాలు రాయబడిన దేవుని గ్రంథాలు, పాటల పుస్తకాలు అవన్నీ కనపడము, అది దేవుని మీద ప్రేమను చూపిస్తుంది. మన ఇల్లంతా కూడా అనేక విధాలుగా నిండిపోయి మన ఇంటిలో దేవుని ప్రేమ ఉన్నదంటే అది హాస్యాస్పదంగా ఉంటుంది. అంటే దేవుని ప్రేమ మన ఇంటిలో కూడా కనిపించాలి అంటే మన ఇల్లంతా కూడా ఒక దేవుని మందిరంగా కనిపిస్తూ ఉండాలి. మనం మాట్లాడే మాట, మనం చేసే పని, ప్రతిదీ కూడా దేవుని మీద ప్రేమను చూపించేదిగా ఉంటుంది. ఈరోజు క్రైస్తవులు ఇళ్ళకి వెళ్తే సీరియల్స్ వినపడుతూ ఉంటాయి, సినిమా పాటలు వినపడుతూ ఉంటాయి, ఇంకా మనం వారి ఇంటికి వెళ్ళిన కాడి నుంచి గొడవలు, ఘర్షణలు వినపడుతూ ఉంటాయి. ఇది క్రైస్తవ గృహమేనా అనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది. అయితే దేవుని మీద ప్రేమ నీ హృదయంలో ఉండాలి, అలాగే నీ ఇంటిలో కూడా ఉండాలి. మోషే తర్పీదు అవడానికి, ఆయన చిన్నతనంలో మోషే తన అమ్మ దగ్గరికి వెళ్ళడము ప్రధానమైన కారణంగా ఉంటుంది. మోషే ఒడిలో పెట్టుకుని తన కుమారుడికి ఏదైతే నేర్పించాలో సమస్తాన్ని నేర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తన ఇంటిలోనే దేవుని ప్రేమ పెరిగినట్లుగా మనం చూస్తాం. దేవుని మీద మోషేకి ఎక్కడ ప్రేమ పెరిగింది అంటే వారి ఇంటికి వచ్చినప్పుడు, లేదంటే తన తల్లి ఒడిలో ఉన్నప్పుడు. తన తల్లి ఒడే ఒక గుడిగా మారిపోయింది తనకు. తన తల్లి ఒడే తన ఇంటిగా మారిపోయింది తనకి. ఇక్కడ దేవుని మీద ప్రేమ నీ ఇంట్లో కనపడుతూ ఉందా? ఇక మూడవదిగా దేవుని మీద ప్రేమ మన ఊరిలో కూడా ఉండాలి. 10వ వచనం కాడి నుంచి చదువుకుంటే, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10వ వచనం కాడి నుంచి, నీ దేవుడైన యెహోవా నీ పితరుల అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణం బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటిన ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలు నీకు ఇచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు. ఇక్కడ రాయబడుతున్న మాటలు మెల్లిమెల్లిగా చదువుకుంటూ వెళ్ళిపోతే, దాసుల గృహమున ఐగుప్తులోంచి నిన్ను రప్పించిన యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడుము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణము చేయవలను. నువ్వు వెళ్తున్న ఊర్లో కూడా దేవుని మీద ప్రేమ కనిపించాలి. ఎందుకంటే ఇక్కడ రాస్తా ఉన్నాడు, ఒక దాసుల గృహము నుంచి నిన్ను తీసుకుని వెళ్ళి నీవు కట్టని ఇండ్లలో, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నీ ఇండ్లను నింపి, నువ్వు తవ్వకపోయినను తవ్విన బావులను నీకు ఇస్తున్న దేవుణ్ణి నీవు నీ ఊరిలో మహిమపరచవలసిన వాడవై ఉన్నాను. అనేకులకు ఇంట్లో మంచి సాక్ష్యం ఉంటుంది, దేవుని మీద హృదయంలో మంచి ప్రేమ ఉంటుంది, కానీ ఊరి మీదకి వెళ్ళేటప్పటికీ వారికి దేవుని మీద ప్రేమ చచ్చిపోతుంది. ఊరి మీద ఉన్నాయన్నీ కూడా కావాలనిపిస్తుంది. ఊరిలో దేవుని ప్రేమ చూపించరు, ఇంట్లోనే దేవుని ప్రేమ, చర్చిలో దేవుని ప్రేమను చూపిస్తారు. హృదయంలో దేవుని మీద ప్రేమ ఉందంటే ఊర్లోకి వెళ్ళిన తర్వాత దేవుని మీద అంతగా ప్రేమను కనపరచలేని వారిగా ఉంటారు. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఏ ప్రదేశాలకు వెళ్తున్నావు, ఏవో చోట్ల సంచారం చేస్తున్నావో నేను ఎరిగిన, కానీ నువ్వు వెళ్ళే ప్రతి చోట, ప్రతి గ్రామంలో, ప్రతి ఊర్లోనూ దేవుని ప్రేమను ప్రకటించవలసిన వాడవై ఉన్నావు. ఆదిమ సంఘము మనకు నేర్పించేది, వారు అడుగుపెట్టిన ప్రతి చోట దేవుని ప్రేమను చూపిస్తూ ఉండేవారు. దేవుని మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళను చూస్తే మనకు అర్థమైపోతుంది. నీకు దేవుని మీద ప్రేమ ఉందా? అనేకులకు వాళ్ళ లవర్స్ మీద ప్రేమ ఉంది, అనేకులకు వాళ్ళ తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంది, అనేకులకు చనిపోయిన సైనికుల మీద ప్రేమ ఉంది. మరి నీ దేవుని మీద నీకు ప్రేమ ఉందా?
ఆ ప్రేమను వర్ణించుట అసాధ్యం. ఆ ప్రేమను, దేవుడిచ్చిన ప్రేమను వర్ణించుట అసాధ్యం గాని, దేవుని మీద ప్రేమను మాత్రం మనం చూపించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అది నీ హృదయంలో ఉండాలి దేవుని మీద ప్రేమ. నీ ఇంటిలో ఉండాలి దేవుని ప్రేమ. నీ ఊరిలో ఉండాలి దేవుని ప్రేమ. నువ్వు అడుగుపెట్టిన ప్రతి చోట దేవుని ప్రేమను కనపరచువాడిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ మాటలు వినని ప్రియ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో చిన్నపాటి అనారోగ్య సమస్యలతో బాధపడుచున్న ఈ బిడ్డలతో మాట్లాడాలని ప్రయత్నించాను. కొంచెం సేపు వీరితో మాట్లాడాను. ఈ మాటలు వారందరి జీవితంలో ఉపయోగకరంగా మార్చి, వారందరినీ దీవించి, నీ మీద ఉన్న ప్రేమను వారి హృదయాల్లో, వారి ఇంటిలో, వారి ఊర్లో చక్కగా ప్రకటించే వారి గుండెలాగును కృపను అనుగ్రహించమని మా రక్షకున్నదుడని యేసునామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం నీకు తోడేనని గాక. ఆమేన్.